టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 3:00 అయింది. పిల్లులేమో ఒక్కటే అరుస్తున్నాయి. ఏం పిల్లలురా బాబు నిద్ర కూడా పోనీయటం లేదనుకోని చెవు మీద దిండు పెట్టుకొని అలా నిద్రపోయాను. ఇంకా అంతలోనే 5 అయిపోయింది. ఇప్పుడు చెవు మీద దిండు పెట్టినా, దిండు మీద తల పెట్టినా ఇంకొక 3 గంటల రోడ్డు మీద స్కూల్ బస్సు పెట్టి హారన్ మోగిస్తానే ఉంటారని లేచి పని స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఒకటే అరుపు మియాం మియాం అని. ఏంటి దీని గోల చూద్దాం అనుకునే లోపు పొద్దున్నే ఎందుకులే పిల్లి మొఖం చూడటం అని మనసు చెప్తుంది. పిల్లి లేదు సిల్లి లేదు ముందు తలుపు తీసి చూడు అని గట్టిగా చెప్పింది లోపల. బాబోయ్ తలుపు తీసి చూడటమే నయమైందండి. చూడండి పైన ఎక్కడో బాక్స్ లో పెట్టిన పిల్లి వాష్ ఏరియాలోకి వచ్చేసింది. కొంచెం కనుక మెట్ల దగ్గర అదుపు తప్పుంటే పిల్లి గారు పై లోకానికి వెళ్లిపోయేవారు. వెంటనే వేరే బాక్స్ కొన్ని పాలు తీసుకొని వెళ్లి వాటిని ఇందులోకి షిఫ్ట్ చేసి కిందకి వచ్చి ఒక చేత్తో చీపిరి ఒక చేత్తో గరిట పట్టుకొని అప్పుడే అనిపించిందండి అమ్మవారిలాగా 8 చేతులు ఉంటే బాగుండేది నాకు అని. క్లీన్ చేస్తూనే వంటకు రెడీ చేసుకున్నా. పెసరట్టు చేసి చాలా రోజులైందండి. దానిలోకి టమాటా పచ్చడి ఉల్లికారం చేశాను. సూపర్ గా ఉంది. బీరకాయ పప్పు అందులోకి నంజుడికి ఆమ్లెట్ వేసి మా రాజుగారికి పెట్టేశాను. రాజు అని ఎందుకు అన్నానంటే నేను బానిసలాగా చేస్తూనే ఉంటా. ఆయన ఒక్కసారి కూడా పని చేయటం చూడలేదండి నా కళ్ళతో. ఎప్పుడు చూస్తున్నా కూర్చునే ఉంటారు. ఇంకా ఆఫీస్ వెళ్ళి చేయటం నేను చూడను కదా. సర్లే కానీ కూరలు చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారుతుంది నాకు రోజు. నిన్న మంచిగా టమాటా పచ్చడి ఆలు ఫ్రై చేస్తే బాక్స్ అంతా ఆలు పీసెస్ అని. ఎందుకు ఇలా తెచ్చావంటే నీకు ఆలు అంటే ఇష్టం కదా అందుకే తెచ్చానులే అని ఎటకరంగా అన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది అని ప్రకాష్ రాజ్ డైలాగ్ మా ఆయనతో చెప్పి బాక్స్ లో నీళ్లు తిప్పి శుభ్రంగా కడిగి పెట్టేశాను.